పదే పదే కాంగ్రెస్ ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి గారి మీద వాళ్ళ అక్కసు అనేది నిరంతరం ఇట్లా విషం జిమ్మినట్టే జింపుతున్న పరిస్థితి. ఇక రేవంత్ రెడ్డి గారి కుటుంబం మీద పడ్డరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి కుటుంబం ఇక ఇది చేస్తుంది అది చేస్తుంది అని చెప్పి ఒక నలుగురిని పిలుచుకోవడము, ఆ నలుగురిలో కూర్చొని ముచ్చట్లు పెట్టుడు, ఎగసెక్కాలేసుడు, ఎవడో రాసి ఇచ్చిందని చదువుడు తప్పితే కేటీఆర్కి ఏమర్థమవుతుంది? మొన్న మీ చెల్లె చెప్పింది కదా, లైట్గా తీసుకొని ఏంది కూరలో కరివేపాకులాగా ఇట్లా పట్టించుకోని పరిస్థితి నీకు ఉన్నది. ఒకవైపు ఏమో కేసీఆర్ ఎంత 2.5 సంవత్సరాల్లో మొత్తం వ్యవస్థలను కూల్చిరని చెప్పి బాధపడిపోతుండే. అవునరా నాయన, నువ్వు ఏర్పరిచిన నువ్వు నిర్మించుకున్న నియంత వ్యవస్థల్ని కూల్చింది రేవంత్ రెడ్డి. నీ ఆలోచనలో ఉన్న ఫ్యూడలిస్టిక్ అప్రోచ్ని డెస్ట్రాయ్ చేసి ఇప్పుడు పరిపాలనలో ప్రజాపాలన తీసుకురావడమే రేవంత్ రెడ్డి చేసిన లక్ష్యం. మార్చాలి, లేకపోతే నీలాగా ఉంటే తెలంగాణ మళ్ళీ నిజాం కంటే ముందు రోజులకు వెళ్ళేది. కాబట్టి అలా రేవంత్ రెడ్డి మీకు కనబడతలే. ఎందుకు ఇట్లా ప్రజాస్వామ్య పరిపాలన చేస్తే ఎట్లా, మమ్మల్ని విలన్లు చేస్తుండే ఎట్లా అంటే విలన్లే కదా మీరు న్యాచురల్గా.